శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక నీకు తిరిగే లేదు బిడ్డ. నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఎన్ని పనులున్నా సరే ఒక 10 నిమిషాల పక్కన పెట్టి వెంటనే విను, లేదంటే నీ ఎంత దురదృష్టవంతులు ఉండరు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదన్న సందేహం వచ్చింది కదా. ఇక ఏమీ లేదు, అంతా అయిపోయింది. నేను అనుకున్న పనిలో విజయం కాలేనని నీ మనసులో సందేహిస్తున్నావు కదమ్మా. అందుకే ఇప్పుడు నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను. నీ తండ్రిపై నమ్మకం ఉంచి పూర్తిగా వినిచూడు తల్లి. ఇక్కడ ఏది కూడా నీకు విరుద్ధంగా జరగదు. నీకు ఏది కూడా విరుద్ధంగా జరగనివ్వనమ్మా. నువ్వు కోరుకుంటున్న విజయం నువ్వు సాధించబోతున్నావు. అది చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఈ వాక్కు విన్నాక నీకే తెలుస్తుంది. చూడమ్మా, ఇప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి పని కూడా నువ్వు ఏంటంటే నా కనుచూపు మేరలోనే జరుగుతున్నాయి. ఆ విషయం నువ్వు తెలుసుకో. అలాంటి నీ జీవితంలో ఆనందకరమైన రోజులు కూడా ఉంటాయి, అలానే కష్టతరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి. కొన్ని రోజులైతే నువ్వు మర్చిపోలేని గాయాలు కూడా ఇవ్వవచ్చు. అలానే నువ్వు నిరుత్సాహపడకూడదు. అసలు జీవితం అంటేనే ఇలా ఉంటుంది బిడ్డ. ఎలా అయినా సరే బ్రతకవచ్చని అనుకునేవారు సాధారణంగానే బ్రతుకుతారు. కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించాలి, అలానే ఉండాలి అనుకున్నవారు మాత్రం ధైర్యంగా నిలబడగలగల తల్లి. అప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించగలరు, ఆనందంగా ఉండగలరు. జీవితంలో విజయం వస్తే ఎంత ఆనందమో, అలానే దాని వెనుక ఉన్న కష్టం కూడా అంతే ఆనందంగా, అందంగా ఉంటుందమ్మా. ఈ యొక్క కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ కూడా సులువైపోతాయి. అన్నిటినీ నేనే ఇస్తాను. అది కష్టమైన, సుఖమైన కాబట్టి నాతో పాటు నువ్వు నా చేపట్టుకుని నడువు. అన్ని విజయాలే ఎదురవుతాయి తల్లి. నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించినా సరే, ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో తెలుసు తల్లి. ఒక్కసారి అవి నీకు గుర్తు చేస్తాను. శ్రద్ధగా విను. పూర్తిగా వింటే నీలో నీకే తెలియని ధైర్యం వస్తుంది. తప్పకుండా ఆనందిస్తావు తల్లి. గెలుపు కోసమే పుట్టాననిపిస్తుంది. చూడు బిడ్డ, నీకు ఒక విషయం చెప్పనా. నువ్వు ఒక పిండి ముద్దలా ఉన్నావు. అలా పెరిగి పెరిగి అందమైన బొమ్మలా తయారయ్యావు. అలా నువ్వు పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారడానికి 1000 పోరాటాలు చేశావు. అన్ని పోరాటాలు ఎదుర్కొన్న తర్వాతే నువ్వు ఒక చక్కని బొమ్మలా తయారయ్యావు. అన్ని పోరాటాల తర్వాతే నువ్వు ఈ లోకాన్ని చూడగలిగావు. తర్వాత లేచి నిలబడ్డావు. అలా నిలబడ్డానికి ఎన్నిసార్లు పడ్డావో తెలుసా? అయినా నువ్వే ముందు గెలిచావు, చివరికి నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది బిడ్డగా మారావు. నువ్వు దేన్నైనా సరే ఇప్పుడు గెలవగలవు తల్లి. నా ఒడిలో భద్రంగా కూర్చుని అన్ని విజయాలు కూడా సాధించగలవు. ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే అన్నీ మర్చిపోతావు. నా ఎంత గొప్ప ఆనందం అంటే అంత గొప్ప ఆనందాన్ని నీకు ఇస్తాను. అంత గొప్ప సంతోషమైన భవిష్యత్తు నీకు ప్రసాదిస్తాను తల్లి. నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నా కనుచూపు మేర దాటి ఎక్కడికి వెళ్ళలేవు. నీకు వచ్చే మంచి చెడులన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటానమ్మా. పొరపాటును కూడా నువ్వు మోయని కష్టాలు నీకు ఇవ్వను. ఒకవేళ నువ్వు భరించలేని కష్టాలు నీకు వస్తే వాటిని నిన్ను మోస్తాను తల్లి. నిన్ను కష్టపడి నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తే కర్మఫలాల నుంచి ఎలా బయటపడతావో అటువంటి కష్టాలు మాత్రమే నీకు వస్తాయి తల్లి. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో నీ బాబా ఉన్నాడు కదా, అంతా నేను చూసుకుంటాను. ఈ తండ్రి ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలడని నమ్మ బిడ్డ. ఎల్లవేళ్ళ కూడా నిన్ను కాపాడుతూనే ఉంటున్నాను. నీకు నువ్వుగా ఏది చేయలేవు, అన్నీ నేనే చేస్తాను.
నువ్వు అనుకున్నావా లేదా అని ఆలోచన లేదు తల్లి. నీ తండ్రి చేస్తున్నాడని ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఎలాంటి సమస్యనైనా ఎలాంటి సమయానైనా సరే అనుకూలంగా మార్చగలిగే అంటే తెలివితేటలు నీకు ఉన్నాయమ్మా. ఒక్కసారి వాటిని గుర్తించు. నీ తండ్రి నీతో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు. నీ వెంట ఉండగా నీకు అపాయం కలగనిస్తానా? ఎవరి ద్వారైనా సరే అపకారం చేరిస్తానా? ప్రతిరోజు నిన్ను హెచ్చరించుకుంటూనే ఉన్నాను తల్లి. జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ అంత మంచివాళ్ళు కాదమ్మని ప్రతిరోజు చెప్తూ ఉన్నాను కదా. అదేవిధంగా ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా నీకు చెప్తూనే ఉంటాను. నువ్వు విని విని విసిగిపోయినా నా ధర్మం ప్రకారం నీకు అంతా మంచి చెప్తూ ఉంటానమ్మా. నువ్వు నీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు కదా తల్లి. ఆ లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు నిద్రపోను. నా బిడ్డ కలలో ఆనందం చూసిన తర్వాతే నేను విశ్రాంతి తీసుకుంటానమ్మా. దేని గురించి కూడా భయపడద్దు. నేనున్నాను కదా తల్లి. నేను చెప్పినట్లే నువ్వు నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు కూడా అందిస్తాను తల్లి. ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాను కదా, ఓపిగ్గా ఉన్నావు. ఇక విజయాన్ని అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు. తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందాన్ని నువ్వు పొందుతావు. ఇప్పటి వరకు గెలుపు మాటల్లోనే వింటూ ఉంటావు, కానీ ఇకపైన నువ్వు గెలవబోతున్నావు తల్లి. గెలుపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అవును బిడ్డ, నువ్వు కోరుకున్నది అందుకునే సమయం వచ్చేసింది. కాలం నీకు అనుకూలంగా మారింది. నమ్మకంతో శరణు వేడుకుంటే నీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా. ఇక నీ జీవితానికి తిరిగి లేదు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.